సార్ మీకు సినిమా రిలీజ్ ఉందన్న టెన్షన్ కూడా ఉండదు మీకు ఫేస్లో ఎప్పుడు. ఎందుకు సార్ టెన్షన్? అంటే రిలీజ్ ముందే అన్ని కార్యక్రమాలు చక్కబెట్టేస్తారు. మీ దగ్గర ఉన్న కిటికీ ఏంటంటే మీ సినిమా అంటే ఓటీటీ అయిపోద్ది, బిజినెస్ డోకా లేదు, ఎవరి సినిమా కొనకపోయినా మీ సినిమా ఓటీటీలు మాత్రం చాలా హాయిగా అయిపోద్ది ఓటీటీ బిజినెస్. మీ దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటో చెప్తారు కొంచెం? మిగతా ప్రొడ్యూసర్లు కూడా ఏదో ఒకటి తెలుసుకుంటారు. మీ దగ్గర 4 సినిమాలు అన్నీ అయిపోయినాయి సార్. కాదు, 4 సినిమాలు అయిపోయినాయి, కానీ మీ సినిమా అనేసరికి హాస్య మూవీస్ నుంచి వస్తున్న సినిమా అంటే ఓటీటీ బేరాలు ముందే ఫినిష్ అయిపోతుంటాయి. ఏంటా సీక్రెట్? సీక్రెట్ ఏం లేదు సార్, తీసే కంటెంట్. నా జర్నీ ఫస్ట్ సినిమా నుంచి మొదలు పెడితే ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్తో వెళ్తున్నా, అది ఓటీటీ వాళ్ళకి నచ్చడం, కొంచెం కష్టపడుతున్నా, అంత ఈజీగా అవట్లే, కష్టపడుతున్నా ఆనెస్ట్గా. ఏ ర్యాంప్ కూడా వచ్చిన గ్లిమ్స్ కానీ అది కానీ అంత యూత్లోకి కొంచెం వెళ్ళటం, కొంచెం ఓటీటీ వాళ్ళకి అది ఇంట్రెస్ట్గా కనపడింది. దానివల్ల అన్నీ ఈజీగా అయిపోయినాయి. దీపావళికి 4 సినిమాలు వస్తున్నాయి. మామూలుగా అయితే దీపావళి అన్ సీజన్ అంటారు. అసలు మన వాళ్ళు అసలు తమిళ వాళ్ళు సినిమాలు రిలీజ్ చేస్తారు, కానీ మన వాళ్ళు సినిమాలు రిలీజ్ చేయము. కానీ ఈ మధ్య ఏంటి మారింది, ట్రెండ్ మారింది ఏంటి? నేను లాస్ట్ ఇయర్ నరేష్ గారి సినిమా బచ్చలమల్లి దీపావళి అనుకుంటే అన్ సీజన్ అని చెప్పి ఆపారు సార్. దాని తర్వాత ఇయర్లో లాస్ట్ ఇయర్ 3 సినిమాలు వచ్చి ఒకదానికి 3 బ్లాక్ బస్టర్లు కొట్టినాయి. దాని తర్వాత ఇంకా సెంటిమెంట్ పక్కన పెట్టి నేను కూడా దీపావళి రేస్లోకి వచ్చాను అంతే. కానీ మీరు ముందు నుంచి 18 అని ఫిక్స్ ఎస్ అండి. అంటే హీరో గారికి ముందు సినిమా ఆడతాం. మేము కరెక్ట్గా May 9 ఫస్ట్ డే షూట్కి వెళ్ళాం. ఆ టైంకి అయిపోద్ది అనే క్లారిటీ వచ్చింది. అంటే హీరో గారు మన ఒక సినిమా మీద ఉన్నారు, ఫటాఫటా చేసుకుంటా వెళ్ళిపోతే క్లారిటీతో ఏ రోజు ఏం చేయాలని డైరెక్టర్ కూడా ప్రతిదీ ప్రమోషనల్ మెటీరియల్ లొకేషన్లోనే షూట్ చేసుకుంటూ వచ్చాడు. ఇవాళ కూడా 10th డే అని ఒక అందరు సెట్లో హ్యాపీగా ఉండే మూమెంట్స్ని ఒక వీడియో రిలీజ్ చేసాం. అది బాగా పాసిబుల్ అయింది బికాస్ ఆఫ్ డైరెక్టర్, హీరో గారు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఏం చేద్దాం లొకేషన్లో ఒక అరగంట గ్యాప్ ఉందా, 1 అవర్ లంచ్ బ్రేక్లో హాఫ్ అన్ అవర్లో తినేసి హాఫ్ అన్ అవర్లో ఏం చేద్దాం సినిమాకి ప్రమోషనల్ మెటీరియల్, అలా ఎంజాయ్గా చేస్తా వెళ్ళిపోయారండి. కానీ ఈ మధ్య ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టడం కన్నా ఉన్న దాంట్లో ఏదో క్రియేటివిటీ చూపించి జీరో బడ్జెట్లో ప్రమోషన్ చేద్దాం అన్నది ఎక్కువైంది కదా. జీరో బడ్జెట్లో ప్రమోషన్ ఎలా చేస్తాం సార్? ఇప్పుడు సోషల్ మీడియాకి ప్రమోషన్ ఇంపార్టెంట్ సార్. ఒకప్పుడు టీవీ, మీరు అన్న TV9, NTV, TV5 అన్నింటిలో ఆ స్లాట్లో మధ్యలో బ్రేకులు అంతా సినిమాలు, అప్పుడు దానికి జనం అలవాటుపడ్డారు. ఇప్పుడు 75% ఓన్లీ సోషల్ మీడియా మీద డిపెండ్ అయిపోతుంది. మన సోషల్ మీడియాలో మన సినిమాని ఎంత క్రేజ్ తెచ్చుకుంటే సినిమా రిలీజ్కి అది హెల్ప్ అవుతుంది. ఇంకా దాని తర్వాత సినిమా టాక్ని బట్టి డిసైడ్ అయిపోతుంది. ఎంత కాదనుకున్నా అక్టోబర్ 18 మీరు ఫిక్స్ అయ్యారు, కానీ మధ్యలో స్ట్రైక్ వచ్చింది, కొన్ని రోజులు చాలా ఇబ్బంది పెట్టింది. దాంతో మొత్తం షెడ్యూల్స్ అన్ని మారిపోయి రిలీజ్ డేట్ల మీద ప్రెజర్ ఏర్పడింది. మీరు మాత్రం 18 ఎలా స్టిక్ అయ్యారు? లక్కీగా ఏమైందంటే మేము కేరళలో 22 రోజులు షెడ్యూల్ వెళ్ళాం. వచ్చినాక దాదాపు 25 days బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాతే నాకు మళ్ళీ నరేష్ గారు, కిషోర్ గారు, సాయి కుమారు ఇవన్నీ హీరో కాంబినేషన్తో డేట్స్ సెట్ అయినాయి. మేము వచ్చినాక 4 రోజులకి స్ట్రైక్ స్టార్ట్ అయింది. లక్కీగా మేము షూటింగ్కి 4 రోజుల ముందు కాల్ ఆఫ్ అయింది. దానివల్ల మేము షెడ్యూల్ చేయగలిగాం. అది ఇంకో 10 రోజులు ఎక్స్టెన్షన్ అయి ఉంటే దీపావళి మిస్ అయిపోయాయి. రాసి పెట్టుంది, దీపావళికి రావాలని గట్టిగా రాసి పెట్టింది, అది అనిపించింది నాకు కూడా.